హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎంతగానో అభిమానిస్తున్న సీరియల్ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారండి. వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ముందు అవి చూడండి. ఇక నుంచి మన ఛానల్లో ఈ స్టోరీకి సంబంధించి ప్రీమియం ఎపిసోడ్స్ కంటిన్యూగా వస్తాయండి, ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా డెవిల్ గడితో రొమాన్స్. వీడియో చూస్తుంటే అందులో డెవిల్ మొహంలో కోపం, చింత నిప్పుల్లాంటి ఎర్రని కళ్ళు, చిరుత వేగంతో పరుగు దూరం నుండి అయినా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మాయాకి భయంతో గుండె వేగం తగ్గించుకుంటూ చూస్తూ ఉంటుంది. ఆ పోలీస్ వాడికి అప్పటికే ఒంటి నిండా గాయాలు, రక్తంతో నిండిపోయి ఉంటాయి. పిచ్చి కుక్కని కొట్టినట్లు బెల్ట్తో కొడుతూ పరిగెట్టిస్తూ ఉంటే రోడ్డు మీద జనాలు అందరూ వాళ్ళని వింతగా చూస్తూ ఉంటారు. భయంతో మొబైల్ వదిలేసి టెన్షన్గా డెవిల్ తల పట్టుకుంటుంది. డెవిల్ మాత్రం తల ఆమె పొట్ట నుండి కొంచెం కూడా వెనక్కి జరపకుండా అలానే హత్తుకుని, ఏమైంది బుజ్జమ్మ అడుగుతాడు మెల్లిగా. అవసరమా డెవిల్? అతను మంచోడు కాదు తెలుసా? అతనికి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. అందుకే ఆ రోజు నన్ను ఏ భయం లేకుండా అంటూ మళ్ళీ ఆమె గొంతు వణుకుతూ ఉంటుంది. ఇప్పుడు అతను ఆల్రెడీ డిస్మిస్ అయ్యాడు బుజ్జమ్మ. ఆ రోజు వాడికి లాస్ట్ మినిట్లో కాల్ వచ్చింది కదా, గుర్తుందా? అంటూ వెనక్కి జరిగే మాయానే చూస్తూ చేయి పట్టుకుంటాడు డెవిల్. హా, ఆ కాల్ కనుక రాకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు డెవిల్ అంటూ చిన్నగా ఏడుస్తుంది. ఆ కాల్ చేసి వాడిని బెదిరించింది నేనే బుజ్జమ్మ అని పిలుస్తున్న సౌండ్కి నర్స్ కంగారుగా బయటికి పరిగెత్తి డాక్టర్ని పిలుస్తుంది. వచ్చి చూసేసరికి అతను మెల్లిగా కళ్ళు విప్పి చూస్తూ ఉంటాడు. బోర్లా పడుకుని ఉంటాడు కాబట్టి ఎదురుగా వాల్ తప్ప ఇంకేమీ కనిపించవు అతనికి. హలో సార్, కూల్, మీకేం కాలేదు, మీరు సేఫ్గానే ఉన్నారు అంటూ డాక్టర్ చెప్పి అతని ముందుకు వెళ్ళి నిల్చుంటే, ఇది ఏ సిటీ అని అడుగుతాడు రాబర్ట్. హైదరాబాద్ సార్, మీరు బుల్లెట్ 3 days బ్యాక్ తగిలి మిడ్ నైట్ వచ్చారు అని చెప్తారు డాక్టర్. ఓకే, కెన్ ఐ మేక్ ఏ కాల్ అని మెల్లిగా ఓపిక చేసుకుని అడిగితే, నాట్ నౌ సార్, యు ఆర్ నాట్ ఇన్ దట్ కండిషన్, రేపు మీరు ఫ్రీ అవుతారు అప్పుడు అని డాక్టర్ మాట కంప్లీట్ అవ్వకముందే సడన్గా ఆ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి, సార్ రండి సార్ అంటూ డాక్టర్ మరింత వినయంగా లోపలికి పిలుస్తాడు. రాబర్ట్ మాత్రం ఎవరనే టెన్షన్తో వెనక్కి చూడలేక హార్ట్ బీట్ పెరిగితే రీడింగ్స్లో చేంజ్ వచ్చి మిషన్ అరుస్తుంది. వెంటనే వచ్చిన వ్యక్తి రాబర్ట్, నేను డోంట్ వరీ అంటూ భుజం మీద చేయి వేసి వెంటనే రాబర్ట్ కూల్ అయి చూసి చిన్నగా నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. ఇక అతను డాక్టర్తో రాబర్ట్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ చెప్పరా అంటూ పాపతో ఆడుతూ నవ్వుతూ ఉంటాడు కార్తీక్. అను మాత్రం, కార్తీక్, మాయ గురించి అజ్జుకి అంతా తెలిసిందా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ సరిగ్గా కూర్చుని, అనుకుంటా, కానీ నాతో కూడా ఇప్పుడు ఏం చెప్పట్లేదు. నాన్న మీద మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. ఇక అమ్మ వాళ్ళని ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను రా. మనం కూడా పాపకి ఉయ్యాలలో వేశాక వెళ్ళిపోదాం అంటాడు. అదంతా నేను అడగట్లేదు. అజ్జు నిజంగానే మాయ ఫ్రెండ్ని చంపేశాడా అని అడుగుతుంది సీరియస్గా. నాకు మాత్రం ఏం తెలిసే, చెప్తున్నా కదా, వాడు నాకేం చెప్పట్లేదు అనగానే అను డల్గా అయ్యి, ఆ రోహన్ గురించి మరి మనకి ఎలా తెలుస్తుంది? అమ్మ చాలా ఫీల్ అవుతుంది తెలుసా అంటుంది. వెంటనే కార్తిక్ అలర్ట్ అవుతూ, ఏమన్నావు అంటాడు. అదే మాయ ఫస్ట్ హస్బెండ్ రోహన్ అనగానే పాపని అనుకి ఇచ్చేసి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు కార్తీక్. ఆ కాల్ కనుక రాకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేదానిని కాదు డెవిల్ అంటూ చిన్నగా ఏడుస్తుంది. ఆ కాల్ చేసి వాడిని బెదిరించింది నేనే బుజ్జమ్మ. ఏం
ఏమన్నావు? ఆమె కళ్ళు వెడల్పావగా గుండె సడి 200 చేరుతుంది. అవును, ఆ రోజు ఆ ఎస్ఐకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చింది నేనే అంటూ అలాగే ఒడిలో ఉంటే బేలగా చూస్తూ చెప్తాడు. కానీ మాయాన్ని మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు అంతా బ్లర్గా అయిపోతుంది. కంట్లోంచి నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి. అది ఆమెకి కూడా తెలీదు. డెవిల్ చూసి గబుక్కన లేచి కూర్చుని, భుజమ్మ ప్లీజ్ ఏడవకు, అప్పుడు ఉన్నది నువ్వని నాకు తెలియదు. టీవీలో న్యూస్ చూసి అతనికి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాను అంతే. అసలు వాడు అలా చేస్తాడని కూడా నేను అనుకోలేదు అంటూ దగ్గరికి తీసుకుంటూ ఉంటే అంతవరకు మామూలుగా ఉన్న మాయాలో ఏడుపు ఇంకొంచెం ఎక్కువైపోతుంది. 2 చేతులతో మొహం మోసుకుని గట్టిగా ఏడుస్తుంటే, డెవిల్ వల్ల కాక ప్లీజ్ బుజ్జమ్మ ఏడవకు, అసలు ఏమైందో నేను చెప్తాను, ప్లీజ్ నువ్వు ఏడిస్తే నా వల్ల కాదు అంటూ బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుని అతని గుండెలకి హత్తుకుంటాడు. మాయ వింటుందో లేదో అతనికి తెలియదు, కానీ చెప్పకపోతూ ఉంటాడు. ఆ రోజు చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేశాక రోహన్ డీటెయిల్స్ మాత్రం మాకు లేటుగా వచ్చాయిరా. అందుకే అతని ఫ్యామిలీ కోసం ఎంక్వైరీ చేయమని ముంబై పోలీస్ పక్కా ఇక్కడ హయ్యర్ అఫీషియల్స్ ఆర్డర్ పాస్ చేశారు. కానీ వాడు అలా చేశాడు. శరత్ మీడియాలోకి వచ్చాకే అక్కడ జరిగింది నాకు అర్థమై వెంటనే వాడికి కాల్ చేసి ఫుల్గా తిట్టి 2 months సస్పెండ్ చేశాను. వెంటనే మిమ్మల్ని వదలకపోతే జాబ్ కూడా పోతుంది అని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాడు నన్ను చీట్ చేశాడ్రా అంటాడు బాధగా డెవిల్. అప్పటి వరకు ఏడుస్తున్నా కూడా డెవిల్ మాటలు వింటున్న మాయా ఆ ఎస్ఐ చీట్ చేయడం ఏంటో అర్థం కాక దూరం జరిగి చూస్తుంది. అప్పటికే డెవిల్ కంటి నుండి కూడా కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే గబుక్కున చూడలేక తుడిచి నువ్వు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటుంది ప్రేమగా అతని చెంపలు పట్టుకుని. నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది బుజ్జమ్మ. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఏడవలేదు తెలుసా. ప్లీజ్ కావాలంటే తిట్టు, ఇంకా కావాలంటే ఇంకా కోపం తగ్గకపోతే కొట్టేయి, కానీ నాతో మాట్లాడకుండా ఇలా ఏడుస్తూ లేదంటే నన్ను వదిలి వెళ్ళిపోవడం లాంటివి మాత్రం చెయ్యకే, నేను తట్టుకోలేను అంటుంటే తనకు తెలిసిన డెవిల్ లాంటి డెవిల్ పొరపాటున ఎక్కడో తప్పిపోయాడా అనిపిస్తుంది మాయాకి. వెంటనే మళ్ళీ అతని పెదవులు అందుకుని ఆమె ప్రేమని చూపిస్తుంది. ఆ రోహన్ గురించి మరి మనకి ఎలా తెలుస్తుంది? అమ్మ చాలా ఫీల్ అవుతుంది తెలుసా అంటుంది. వెంటనే కార్తిక్ అలర్ట్ అవుతూ ఏమన్నావు అంటాడు. అదే మాయ ఫస్ట్ హస్బెండ్ రోహన్ అనగానే పాపని అనువుకి ఇచ్చేసి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు కార్తీక్. ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి వెళ్తుంటే హాల్లోనే ఉన్న కల్పన రాజీ చూసి పిలుస్తూ ఉంటారు. కానీ కార్తీక్ పలకడు. ఏమైంది కల్పన? కార్తీక్ ఎందుకు అంత కంగారుగా వెళుతున్నాడు అని రాజీ అడిగితే ఏమో అత్తయ్య, నాకు కూడా తెలియదుగా, కానీ అజిత్ దగ్గరికి వెళుతున్నాడు, ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లం ఏమో అని ఇద్దరు చూస్తూ ఉండిపోతారు. కార్తిక్ మాత్రం క్షణం కూడా లేట్ చేయకుండా వెళ్ళి గబగబా డెవిల్ రూమ్ డోర్ని నాక్ చేస్తూ అజు అజు అని పిలుస్తూ ఉంటే అప్పుడే చిన్నగా మొదలైన ముద్దు గాఢంగా మార్చే పనిలో ఉన్న డెవిల్ విసుక్కుంటూ దూరం జరిగి ఉదయం నుండి నీకు ప్రశాంతంగా ముద్దు పెట్టుకునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. ఎవరు? మీ అన్నగాడు మీ ఫ్యామిలీ ట్రిప్ నుండి బయటికి రానివ్వు, మనం హాయిగా హనీమూన్ పోదాం బుజ్జమ్మ అంటూ బెడ్ దిగుతూ ఉంటే డెవిల్కి నిజంగా తన మీద ఉన్న ప్రేమకి మాయా ఫిదా అయిపోతూ అతని మాటలకి చెంపలు కెంపులుగా చేసుకుంటుంది. విసుక్కుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఒక చెయ్యి నడుం మీద పెట్టుకుని ఇంకో చేత్తో నుదుటి మీద చెమట తుడుచుకుంటూ కంగారుగా కనిపిస్తాడు కార్తీక్. డెవిల్ కళ్ళు కార్తీక్ని అక్కడ అలా ఆ టైంలో చూడగానే చిన్నవి అవుతాయి. బావా ఏమైంది అని మామూలుగా అడుగుతుంది. రూమ్ నుండి ఒక పక్క అడుగు ముందుకు వేస్తే కార్తీక్ టెన్షన్గా రూమ్లోకి తొంగి చూస్తాడు. డోర్ ఓపెన్లోనే ఉంది కాబట్టి మాయా బెడ్ మీద నుండి దిగుతూ వీళ్ళనే చూస్తూ ఉంటుంది. గబుక్కున డెవిల్ చెయ్యి పట్టుకుని బయటికి లాగి డోర్ దడేల్మని వేసేస్తాడు. డెవిల్ షాక్ అయి చూస్తే
పాపం మాయ ఉలిక్కి పడి చూస్తుంది. అలా కార్తిక్ ఎప్పుడు వియర్డ్గా బిహేవ్ చేయడు అని డెవిల్కి బాగా తెలుసు. అందుకే ఏమనకుండా ఏమైంది చెప్పు అంటాడు డైరెక్ట్గా పాయింట్కి వస్తూ. మాయ ఎక్స్ హస్బెండ్ పేరు రోహన్ అట అంటూ ఏదో చెప్పాడు సీరియస్గా. డెవిల్ మాత్రం సింపుల్గా అయినో నాకు మొన్ననే తెలిసింది అని కూల్గా చెప్తుంటే ఈసారి కార్తిక్ షాక్ అవుతూ చూస్తాడు. అంటే అంటే నీకు తెలిసి ఇంత కూల్గా ఉన్నావా? పైగా నాకెందుకు చెప్పలేదు? కాస్త కోపంగా చూస్తూ అడుగుతాడు కార్తీక్. డెవిల్ ఒక్కసారి చుట్టూ చూసి, ఇక్కడ ఈ విషయాలు అవసరమా? మనం మళ్ళీ మాట్లాడుకుందాం బావా, నువ్వు ఇంకా ఈ విషయాలు వదిలేసాయి అని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే, నో అజ్జు, నేను ఇప్పుడే మాట్లాడాలి అంటూ చేయి పట్టుకుంటాడు. గట్టిగా నిట్టూర్చి కార్తీక్ని అర్థం చేసుకుని, సరే పద బయట మాట్లాడుకుందాం, నువ్వు పద ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ మాయ దగ్గరికి వెళ్తాడు డెవిల్. కార్తీక్ అలా మాయ ఫేస్ పైన డోర్ వేసినా కూడా మాయ మాత్రం అదేమీ ఆలోచించకుండా రూమ్ అంతా సర్దుతూ ఉంటుంది. డెవిల్ వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకుని బుచ్చమ్మా అంటాడు స్మూత్గా. అతని చేతుల మీద చేతులు వేసి పక్క నుండి చూస్తూ బుగ్గ తాకించి అంటుంది. నేను బయటకు వెళ్తున్నారా, ఏమైనా తీసుకురానా అని అడుగుతుంటే చాలా నవ్వొస్తుంది మాయాకి. డెవిల్ తనని బయటికి వెళ్తూ ఏమైనా తేవాలా అని నార్మల్ హస్బెండ్లో అడుగుతూ ఉంటే చిన్నగా నవ్వుకుంటూ త్వరగా వచ్చాయి, కాసేపట్లో డాక్టర్ వస్తున్నారు భయ్యాకి చెక్ చేయడానికి, అప్పుడు నువ్వు నా పక్కనుంటే అంతే చాలు అని వెనక్కి తిరిగి అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది. దానికే డెవిల్ ఫేస్లో చిన్న చిరునవ్వు వచ్చి, అలాగే త్వరగా వచ్చేస్తాను, బావతో వెళ్తున్నా కాబట్టి నువ్వు కాసేపు అనుతో ఇంకాసేపు మామ వాళ్ళతో ఉండు అని హత్తుకుని కింద వరకు ఇద్దరు వచ్చాక నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వదినా అంటూ అను రూమ్లోకి వెళ్తుంది మాయ. అక్కడ అప్పటికే పాప దగ్గర అనుతో మమత ఉంటుంది. మమత మాయని చూసిన కార్తీక్ అప్పటికే తిట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ డెవిల్ చేతిలో ఏమవుతుందో అని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది మాయ చూసి, వదిన పిన్ని నన్ను చూసేనా, ఏమనలేదు ఏంటి వింత అంటూ కళ్ళు టపటపా కొడితే, ఆహాహా అదేం లేదులే మాయా, మీ అన్నయ్య ఇందాకే గట్టిగా తిట్టారట, అలాగే ఇంటికి వెళ్ళిపోదామన్నారట, అందుకే అత్తయ్య కామైపోయారు. కానీ అత్తయ్య రియా అంత చెడ్డవాళ్ళైతే కాదు, ఏదో నీ మీద కోపం అంతే, వాళ్ళకి నిజం తెలియదు కదా, నీ ప్లేస్లో రియా ఉండాలి అని అత్తయ్య తాపత్రయం, అందుకే అలా అంటూ ఉంటుంది, ఏమనుకోకు ప్లీజ్ అంటూ అను చేయి పట్టుకుంటే, నాకు తెలుసు వదినా, మీరు మళ్ళీ అంతగా చెప్పాలా, రియా నాకు మంచి ఫ్రెండ్, కానీ ఇప్పుడు వాళ్ళ బావ మీద ఇష్టంతో నా మీద కోపం పెంచుకుంది అంతే, సరే వదిలేసే, పాప హెల్త్ నీ హెల్త్ ఎలా ఉంది, మెడిసిన్స్ వేస్తున్నావా అంటూ కాసేపు మాట్లాడుకుంటారు. మాటల్లో ఇందాక రోహన్ గురించి ఏమన్నా తెలుసా అని కార్తిక్ బావని అడిగాను మాయా, అజ్జుకి కూడా ఏం చెప్పలేదు అన్నారు, కానీ మళ్ళీ రోహన్ పేరు వినగానే పరుగు పరుగున బయటికి పరిగెత్తారు అంటుంది. మాయ మళ్ళీ షాక్ అవుతుంది. కార్తిక్ వచ్చింది వాళ్ళ దగ్గరికి, తను వినకుండా డోర్ క్లోజ్ చేశాడు, డెవిల్ని తీసుకుని వెళ్ళిపోయాడు, అదంతా రోహన్ కోసమా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో రోహన్ వర్క్ చేస్తున్నది కార్తిక్ దగ్గర అని మాయకి తెలిస్తే ఏమో ఏం చేస్తుందో, మళ్ళీ వాళ్ళ జీవితంలో ఎలాంటి భూకంపం వస్తుందో తెలుసుకోవాలని మీకు ఉందా, నాకు ఉంది. మరి రూపా గారు నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా చెప్తారో లేదో చూద్దాం. అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మీతో పాటు మీకన్నా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.